కర్ణాటకలో సీఎం మార్పు ప్రచారానికి తెరపడింది. 5 ఏళ్లు సీఎంగా కొనసాగుతారని సిద్ధరామయ్య ప్రకటించారు. బడ్జెట్ తానే ప్రవేశపెడతారని తెలిపారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో శనివారం సమావేశం అవుతారు. కర్ణాటక సీఎంగా సిద్ధునే ఉన్నారని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ స్పష్టం చేశారు. కలిసి పనిచేస్తామని క్లారిటీ ఇచ్చారు. ఎలాంటి ప్రశ్నలకు తావు లేదని డీకే అన్నారు. ఇక కర్ణాటకలో పవర్ పాలిటిక్స్ పీక్స్ కు చేరినట్లు టాక్ నడిచింది. కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ముక్కలుగా చీలిపోయి ఢిల్లీ బాట పట్టారు. కర్ణాటకలో కాంగ్రెస్ సర్కార్ 2.5 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఇక ఒప్పందం ప్రకారం సీఎం పగ్గాలు డీకేకు అప్పగించాలని కొంతమంది ఎమ్మెల్యేలు డిమాండ్ లేవనెత్తారు. ఈ నేపథ్యంలో డీకే తరపు ఎమ్మెల్యేలు ఢిల్లీలో ఏఐసీసీ చీఫ్ ఖర్గేతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో సీఎం పగ్గాలను డీకే శివకుమార్ కు ఇవ్వాలంటూ పట్టుబట్టినట్లు సమాచారం. తాజాగా డీకే పోస్టుతో కొద్ది రోజులుగా కర్ణాటకలో జరుగుతున్న పవర్ పాలిటిక్స్ కు తెరపడినట్లు అయింది. Significantly expand the IT